Sudhakar. Today our topic is how to change WordPress blog to WordPress website. జనరల్గా మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వర్డ్ప్రెస్ అనే సాఫ్ట్వేర్ బ్లాగ్గా వర్క్ చేస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే వెబ్సైట్గా మార్చాలి. ఇక్కడ మనకి ఎట్లుంది, నేను బెస్ట్ హెల్దీ బ్యూటీ టిప్స్ అని .com ఉంది. దీని బ్రౌజర్లో మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ మై బ్లాగ్ అని ఉంది, ఇక్కడ హెలో వరల్డ్ అని ఉంది. ఇది బ్లాగ్ అనమాట. బ్లాగ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మనకి బ్లాగ్లో పోస్ట్ ఉంటాయి. facebook.comలో మీరు ఏముంటాయి, మీకు పోస్ట్ పబ్లిష్ అయ్యి ఉంటాయి కదా, అట్లానే మన బ్లాగ్లో కూడా పోస్ట్ పబ్లిష్ అయ్యి ఉంటాయి. ఏంటి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగ్ అండ్ వెబ్సైట్ అంటే మనకి బ్లాగ్లో ఎప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్లాగ్లో ఏముంటుందంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్లాగ్లో అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని facebook.com, యూట్యూబ్లో అన్ని ఏంటి మనకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెగ్యులర్గా సేమ్ కంటెంట్ అయితే డిస్ప్లే చేయవు. అదే వెబ్సైట్లో అయితే మీకు వెబ్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏముంటుందంటే సేమ్ కంటెంట్ ఉంటుంది వెబ్సైట్లో. ఇక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది పోస్ట్ అండి. ఇదేంటండి పోస్ట్ అనమాట. అంటే రెగ్యులర్గా మీరు ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో రెగ్యులర్గా పోస్ట్ పబ్లిష్ చేస్తుంటారు. అంటే ఆడియన్స్కి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అట్లా రాకపోతే ఆడియన్స్ మీ యొక్క facebook.comని కానీ యూట్యూబ్ని కానీ ఫాలో అవ్వరు. అదే వెబ్సైట్లో అయితే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ పేజెస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయండి, వెబ్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ ఉండేది ఏంటి, వెబ్ పేజెస్. ఇన్ఫర్మేషన్ అంటే వెబ్ పేజెస్. మీకు కావాల్సిన పేజెస్ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజెస్లో యాడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసేమో పోస్టులు ఉంటాయి. పోస్ట్ ఉంటే అదేం బ్లాగ్ అవుతుంది. వెబ్ పేజెస్ ఉంటేనేమో అది వెబ్సైట్ అవుతుంది. సింపుల్గా వెబ్ పేజెస్ ఉంటే అది వెబ్సైట్ అవుతుంది. అయితే జనరల్గా వర్డ్ప్రెస్ అనేది బ్లాగ్ అనమాట. దాన్ని మనం వెబ్సైట్గా ఎట్లా మార్చాలనేది కాన్సెప్ట్. దానికోసం మనం ఏం చేస్తామంటే వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవుతాము. ఎట్లా లాగిన్ అవుతాము, వర్డ్ప్రెస్లో లాగిన్ అవ్వాలంటే వెబ్సైట్ని /admin టైప్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ నేను బయట యూజర్ నేమ్ ఇస్తున్నాను, పాస్వర్డ్ లాగిన్. ఇప్పుడు మనం డాష్బోర్డ్కి ఎంటర్ అవుతాం. మీరు వర్డ్ప్రెస్ బ్లాగ్ నుంచి వర్డ్ప్రెస్ వెబ్సైట్గా మీరు మార్చాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో రీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీడింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ పోస్ట్ అని ఉంది. లేటెస్ట్ పోస్ట్ అంటే బ్లాగ్ అనమాట. మీరేం చేయాలి, స్టాటిక్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. ఇక్కడ మీకు పేజెస్ క్రియేట్ చేస్తుంటే ఆల్ పేజెస్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయగానే మనకి శాంపిల్ పేజ్ వస్తుంది. ఆ శాంపిల్ పేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసేయండి, సేవ్ చేంజెస్. ఎస్, ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి. బెస్ట్ హెల్దీ బ్యూటీ టిప్స్, దిస్ ఇస్ మై వెబ్సైట్ నేమ్. ఇక్కడికి వెళ్ళి మీరు యువర్ఎల్ బెస్ట్ హెల్దీ బ్యూటీ టిప్స్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ చూడండి శాంపిల్ పేజ్ వచ్చింది. ప్రీవియస్ మనకి ఏమొచ్చింది, బ్లాగ్ వచ్చింది, హలో వరల్డ్ అనేది. ఇప్పుడు వచ్చేసి శాంపిల్ పేజ్ వచ్చింది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ని వర్డ్ప్రెస్ వెబ్సైట్గా మనం మార్చుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ వర్డ్ప్రెస్ రిలేటెడ్ కంటెంట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.